హలో ఫ్రెండ్స్, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, రోజుకి 10 తెలుగు బిట్లు సాధన రూపంలో మీ ముందుకి తీసుకువస్తున్నాను. ఇందులో భాగంగా ఇది 5వ వీడియో. ఇక మీదట మన ఛానల్ ఫాలోవర్స్కి చెప్పే విషయం ఏంటంటే, ఉదయం 6 గంటల వరకు, అంటే ఉదయం 4:30 గంటల నుంచి వేకువజామున 4:30 గంటల నుంచి 6 గంటల మధ్య డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య రోజుకి 10 తెలుగు బిట్లు ప్రాక్టీస్ కోసం సాధన రూపంలో వస్తూ ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటలకి తెలుగు కంటెంట్ అనేది పర్టికులర్ ఒక అంశం మీద ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకి తెలుగు వీడియో రాలేదు అంటే, ఆ రోజు రాత్రికి 8:30 గంటల నుంచి 10 గంటల మధ్య గ్రూప్ 2 కోసం, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం, గ్రూప్ 1 కోసం, ఇతరత్ర పోటీ పరీక్షల కోసం జనరల్ స్టడీస్ కంటెంట్ వస్తుంది అని అర్థం. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, మన ఫాలోవర్స్కి ఒక పర్టికులర్గా టైం అనేది ఉండాలి. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉదయం 4:30 గంటల నుంచి 6 గంటల మధ్య జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి వస్తాయి. అది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అలాగే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య రోజుకి 10 తెలుగు బిట్లు ప్రాక్టీస్ రూపంలో వస్తాయి. అది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి తెలుగు పర్టికులర్గా ఒక అంశం మీద కంటెంట్ అనేది వస్తుంది మధ్యాహ్నం 2 గంటలకి. తర్వాత ఒకవేళ మధ్యాహ్నం 2 గంటలకి తెలుగు కంటెంట్ రాలేదు అంటే, ఆ రోజు రాత్రి 8:30 గంటల నుంచి 10 గంటల మధ్య జనరల్ స్టడీస్ కంటెంట్ అనేది వస్తుంది అని ఈ విధంగా ఒక టైం టేబుల్కి మీరు అలవాటు పడిపోండి. దీని ప్రకారమే నేను వీడియోలు ఇస్తూ ఉంటా. ఒకవేళ ముందు నేను వీడియో చేసినా లేకపోతే లేట్ అయినా మరి ఆ రోజు వీడియో రాదు. టైం ప్రకారమే ఇక మీదట మీకు వీడియోలు ఇస్తూ ఉంటే, ఆ టైంకి మీరందరూ కూడా మన ఛానల్ని మీకు ఎప్పుడు అనుకూలమైతే అప్పుడు మీరు సెర్చ్ చేసుకొని మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటారు. సరే, ఇప్పుడు మరికొన్ని తెలుగు బిట్స్ని మనం స్క్రీన్ మీద ప్రాక్టీస్ చేద్దాం. ఇంతకుముందు 45 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇది 46వ బిట్టు. ఇనగన త్రయంబు ఇంద్రద్వయంబును హంస పంచకంబు. ఇనగన త్రయంబు, ఇనుడు అంటే సూర్యుడు, సూర్యగణాలు 3. ఇంద్రద్వయంబు, ఇంద్రగణాలు 2. హంస పంచకంబు, హంస అంటే హంసగణములు అంటే సూర్యగణములు, మళ్ళీ 5 అంటే 3 సూర్యగణములు, 2 ఇంద్రగణములు, మళ్ళీ 5 సూర్యగణములు. ఇవి ఏ పద్యంలో వచ్చేటటువంటి గణాలు? ఇది ప్రశ్న. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు అనే ఈ గణాలు ఏ పద్యానికి సంబంధించినవి? జవాబు ఆటవెలది సరైనటువంటి జవాబు. 47వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. 47వ బిట్టు. సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు దినకరద్వయంబు అనేటటువంటి ఈ గణాలు ఏ పద్యానికి సంబంధించినవి? సూర్యుడు అంటే సూర్యగణము 1. సురరాజులు అంటే దేవతలకు రాజు ఎవరు? ఇంద్రుడు. సూర్యగణము 1, ఇంద్రగణాలు 2, దినకరుడు అంటే మళ్ళీ సూర్యుడు. దినకరుడు అంటే సూర్యుడు.
సూర్యగణము ఒక సూర్యగణము, తర్వాత 2 ఇంద్రగణాలు, మళ్ళీ 2 సూర్యగణాలు. ఒక సూర్యగణం, తర్వాత 2 ఇంద్రగణాలు, మళ్ళీ 2 సూర్యగణాలు. ఈ విధంగా సూర్యుడు ఒక్క 2, సురరాజులిద్దరు, దినకరద్వయంబు అనేటటువంటి ఈ గణాలు ఏ పద్యానికి సంబంధించినవి? జవాబు తేటగీతి. 48వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆట వెలది, తేటగీతి రెండింటిలోనూ యతిమైత్రి నియమాలు ఏమిటి? ఆట వెలది పద్యంలోను, తేటగీతి పద్యంలోను ఈ రెండింటిలో కూడా యతిమైత్రి నియమాలు ఏమిటి? మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి ట్రై చేయండి. ఆట వెలది మరియు తేటగీతి రెండింటిలోనూ యతిమైత్రి నియమాలు ఏమిటి? జవాబు ప్రతి పాదంలోనూ పాదం యొక్క మొదటి అక్షరానికి ఆ పాదంలోని 4వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదురుతుంది. ప్రతి పాదంలోనూ పాదంలోని మొదటి అక్షరానికి ఆ పాదంలోని 4వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదురుతుంది. మాస్టారు ఇవి ఇలా చెప్పేస్తున్నారు, మరి వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు మాకు ఇవ్వాలి కదా అని మీరు అంటారు. ఇవి ప్రాక్టీస్ బిట్స్, ఇవి సాధన బిట్లు మాత్రమే. వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు స్పెషల్ వీడియోలు అనేవి నేను ఇవ్వడం జరుగుతుంది. ఆట వెలిది తేటగీతి ఈ 2 ఉపజాతి పద్యాల యందు కూడా ప్రతి పాదంలోనూ పాదం యొక్క మొదటి అక్షరానికి ఆ పాదంలోని 4వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదురుతుంది. 49వ బిట్టు ఉపజాతి పద్యములు అని ఏ పద్యాలని పేర్కొంటారు? ఉపజాతి పద్యములు అని ఏ పద్యాలని పేర్కొంటారు? జవాబు ఆట వెలది, తేటగీతి, శేషపద్యం. ఈ మూడింటిని ఉపజాతి పద్యములు అని చెప్పి పేర్కొంటారు. బిట్ నెంబర్ 50 శేషపద్యంలో గణముల విషయంలో నియమం ఏమిటి? శేషపద్యంలో గణములు ఏ విధంగా వస్తాయి? జవాబు ప్రతి పాదంలోనూ 6 ఇంద్రగణాలు ప్లస్ 2 సూర్యగణములు వస్తాయి. ప్రతి పాదంలోనూ 6 ఇంద్రగణాలు అంటే శేషపద్యంలో 4 పెద్ద పాదములు ఉంటాయి. ఈ 4 పెద్ద పాదములలో అంటే ఒక్కొక్క పాదంలో 8 గణములు ఉంటాయి. శేషపద్యంలో ఒక్కొక్క పాదంలో 8 గణములు ఉంటాయి. అందులో మొదటి 6 అంటే 6 ఇంద్రగణాలు ఉంటాయి. 8 గణాల్లో 6 గణాలు ఇంద్రగణాలు ఉంటాయి, 2 మాత్రమే సూర్యగణములు అనేవి ఉంటాయి. అంటే శేషపద్యంలో ఇంద్రగణాల సంఖ్య ఎక్కువ. ఈ లెక్క మీద చూస్తే మొత్తం శేషపద్యంలో 4 పాదాల్లో ఎన్ని గణాలు ఉంటాయి? ఒక పాదానికి 8 గణాలు అంటే 4 8ల 32 గణములు ఉంటాయి. మొత్తం శేషపద్యం మొత్తం మీద ఎన్ని గణాలు ఉంటాయండి? 32 గణములు ఉంటాయి. శేషపద్యం మొత్తం మీద గణములు సంఖ్య 32 గణములు. ఈ 32 గణముల్లో సూర్యగణాలు మొత్తం ఎన్ని? ఒక పాదంలో 2 సూర్యగణాలు అంటే 1 2 3 4 8 సూర్యగణాలు ఉంటాయి. మిగిలిన 32లోన 8 కట్ చేస్తే మిగిలినటువంటి 24 గణములు ఇంద్రగణములు ఉంటాయి. 24 ఇంద్రగణాలు, 8 సూర్యగణాలు, మొత్తం మీద 32 గణములు శేషపద్యంలో ఉంటాయి. 51వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. శేషపద్యంలో యతిమైత్రి నియమాలు ఏమిటి? శేషపద్యంలో యతిమైత్రి నియమాలు ఏమిటి?
జవాబు ప్రతి పాదంలోనూ, శేష పద్యంలో ప్రతి పాదంలో 4 పెద్ద పాదములు ఉంటాయి చెప్పాం కదా, కాబట్టి ప్రతి పాదంలో కూడా మొదటి గణం, మూడవ గణం, 5వ గణం, 7వ గణం, ఈ గణాల మొదటి అక్షరాల మధ్య యతిమైత్రి కుదురుతూ ఉంటుంది. 1 3 5 7 అన్ని బేసి సంఖ్యలే. 1 3 5 7 ప్రతి పాదంలోనూ 1 3 5 7 గణముల మొదటి అక్షరాల మధ్య యతిమైత్రి కుదురుతూ ఉంటుంది. 52వ బిట్టు ఉపజాతి పద్యాల విషయంలో ప్రాసకు సంబంధించి నియమాలు ఏమిటి? ప్రాస నియమం లేదు కానీ ప్రాస యతి చెల్లుతుంది. ఉపజాతి పద్యాల విషయంలో ప్రాస విషయంలోకి వస్తే 3 ఉపజాతి పద్యాలకి కూడా ఆటవెలది, తేటగీతి, శేషం, వీటికి ప్రాస నియమం అనేది లేదు, కానీ ప్రాస యతి మాత్రం చెల్లుతూ ఉంటుంది. 53వ బిట్టు మాస్టారు, ఇక్కడ ప్రాస యతి గురించి ప్రస్తావన వచ్చింది కదా, ఇంతకీ ప్రాస యతి అంటే ఏమిటి? రేపొద్దున్న మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద ఎగ్జామినేషన్ హాల్లో ప్రాస యతి మీద బిట్ అనేది రావచ్చు. పద్యపాద మండలి 2వ అక్షరానికి ప్రాస అని పేరు. ఒక పద్యపాద మండలి అందలి అంటే అది ఏ పద్యమవని, జాతి పద్యాలే అవని, వృత్త పద్యాలే అవని, ఉపజాతి పద్యములే అవని, అక్కర పద్యములే అవని, అవి ఏ పద్యాలు అవని, పద్యపాద మండలి 2వ అక్షరానికి ప్రాస అని పేరు. ఆ 2వ అక్షరాన్ని యతి స్థానానికి, అంటే ఒక్కొక్క పద్యంలో తేటగీతిలోను, ఆటవెలదిలోను, శేషంలోను, అన్ని పద్యాల్లో కూడా ఆయా పద్యాల్లో ఆయా స్థానాలలో యతి స్థానం అనేది నిర్దేశింపబడి ఉంటుంది. అలాంటప్పుడు నిర్దేశింపబడినటువంటి ఆ స్థానంలో యతి స్థానం కుదరకపోతే, యతి స్థానం కుదరనప్పుడు కవులు ఏం చేస్తారంటే ఆ యతి స్థానానికి ప్రక్కన ప్రాసను నిలిపి ప్రాసమైత్రిని కుదురుస్తూ ఉంటారు. దీన్నే ప్రాసయతి అని చెప్పి పేర్కొంటారు. దీని గురించి స్పెషల్గా ఇంకొక వీడియో చేద్దాం, లేదంటే ఈ ప్రాక్టీస్ బిట్స్లోనే మీకు ప్రాసయతి గురించి ఒక ఉదాహరణ వాక్యం తీసుకొని దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, తర్వాత దాన్ని చూద్దాం. ఇంతకీ ప్రాసయతి అంటే పద్యపాద మండలి 2వ అక్షరానికి ప్రాస అని పేరు. పద్యపాద మండలి 2వ అక్షరానికి ప్రాస అని పేరు. ఆ 2వ అక్షరాన్ని యతి స్థానానికి ప్రక్కన నిలిపే ప్రాసమైత్రిని కుదుర్చే ప్రాసయతి. ఇప్పుడు 54వ బిట్ని చూద్దాం. ప్రాసమైత్రి విషయంలో నియమాలు ఏమిటి? ప్రాసమైత్రిని యతి స్థానానికి ప్రక్కన నిలిపి ప్రాసయతి వేస్తామని చెప్పాం కదా, మరి ప్రాసమైత్రి విషయంలో నియమాలు ఏమిటి? జవాబు ప్రాసమైత్రి వేయునప్పుడు దాని పూర్వక్షరాలు దీర్ఘాలైనచో దీర్ఘములుగాను, హ్రస్వములు అయినచో హ్రస్వములుగాను ఉంచాలి. ప్రాసమైత్రి విషయంలో హల్లుల సామ్యమే గాని అచ్చుల సామ్యం అనేది లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్లాల్సి ఉంటుంది. ప్రాసమైత్రి వేయినప్పుడు దాని పూర్వాక్షరాలు దీర్ఘములైనచో, అంటే ఇటీవల కాలంలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రశ్నలు అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. మీకు బిట్ అనేది రావచ్చు. ప్రాసయతి మరియు ప్రాసమైత్రి విషయంలో నియమాల గురించి క్రింది స్టేట్మెంట్లలో తప్పుగా ఉన్న స్టేట్మెంట్ని గుర్తించండి, లేదా సరైనటువంటి స్టేట్మెంట్ని గుర్తించండి. ఇటువంటి బిట్లు అనేవి అడగొచ్చు. కాబట్టి ప్రాసయతి అంటే ఏమిటి, ప్రాసమైత్రి అంటే ఏమిటి,
వాటికి సంబంధించిన నియమాలు ఏమిటి అవి తెలిసి ఉండాలి. ప్రాసమైత్రి వేయునప్పుడు దాని యొక్క పూర్వక్షరములు దీర్ఘములైనచో దీర్ఘములుగాను, హ్రస్వములు అయినచో హ్రస్వములుగాను ఉంచాలి. ప్రాసమైత్రి విషయంలో హల్లుల సామ్యమే కానీ అచ్చుల సామ్యం లేదు. ఈ మొత్తము ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనము అవసరమైతే చక్కగా గుర్తుపెట్టుకుని కంఠస్థ పెట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ప్రాసయతి, ప్రాసమైత్రి వీటికి సంబంధించినటువంటి ఒక పద్యం తీసుకొని ఆ పద్యంలో ప్రాసయతి ఎలా వేయాలి, ప్రాసమైత్రి విషయంలో నియమాలు ఏంటి అవన్నీ కూడా మీకు అంటే ఒక వీడియోకి 10 బిట్ల లిమిట్ మనం పెట్టుకున్నాం కాబట్టి తర్వాత వీడియోలో 56వ బిట్లో ఒక పద్యం తీసుకొని దాని మీద మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తప్పకుండా ప్రాసయతి, ప్రాసమైత్రి వీటి విషయంలో ఎక్స్ప్లెనేషన్తో ఒక బిట్ని నేను ఫ్రేమ్ చేస్తాను. 56వ బిట్లో మీకు వస్తుంది. సరే, ప్రాసమైత్రి విషయంలో నియమాలు. ప్రాసమైత్రి వేయునప్పుడు దాని పూర్వక్షరములు దీర్ఘములైనచో దీర్ఘములుగాను, హ్రస్వాలైనచో హ్రస్వములుగాను ఉంచాలి. ప్రాసమైత్రి విషయంలో హల్లుల సామ్యమే కానీ అచ్చుల సామ్యం ఉండదు. 55 బిట్టు శేష పద్యాన్ని ఎలా పూర్తి చేయాలి? శేష పద్యంని పూర్తి చేయు విధానంలో నియమాలు ఏమిటి? జవాబు, 4 పెద్ద పాదములు అనంతరం ఆటవెలది గాని లేదా తేటగీతి పద్యం గాని ఉంచి చివరికి ఈ రెండిట్లో ఏదో ఒక పద్యాన్ని ఉంచి శేష పద్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. 4 పెద్ద పాదములతో పాటు చివరికి ఆటవెలది పద్యాన్ని కానీ లేకపోతే తేటగీతి పద్యాన్ని కానీ ఉంచి శేష పద్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇవ్వండి, ఈ వీడియోలో 10 బిట్లను మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది కదా. డియర్ ఫ్రెండ్స్, కంపల్సరీగా మీరు ఈ బిట్స్ని ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు తెలియకుండానే చాలా నాలెడ్జ్ని మీరు రిసీవ్ చేసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళగలరు. రోజుకి 10 బిట్లు చొప్పున ఇప్పటికి 55 బిట్లని మనం పూర్తి చేసుకున్నాం. ఈ 55 బిట్లు కూడా మనకు అంటే బాగా గుర్తున్నాయా? ఒకవేళ గుర్తు లేకపోతే ఒకసారి 1వ బిట్ నుంచి 55వ బిట్ వరకు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో నేను ఉంచుతున్నాను, సేవ్ చేస్తున్నాను. చక్కగా ఎప్పుడో మీకు అవసరమైతే అప్పుడు వీటిని వినియోగించుకోండి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి తెలుగు కంటెంట్ రాదు. రాత్రి 8:30 గంటల నుంచి 10 గంటల మధ్య ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం అన్న విషయం మీద గ్రూప్ 2కి సంబంధించి కంటెంట్ని నేను ఇస్తున్నాను. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి రావాల్సిన తెలుగు క్లాస్ రాదు. అది రేపు నేను అందిస్తాను. రేపటి రోజున ఆగస్ట్ 15 కదా, రేపు కంపల్సరిగా రేపు తప్పనిసరిగా అందిస్తాను. రేపు సర్రియలిజంకు సంబంధించినటువంటి కంటెంట్ని, అంటే తెలుగులో పాశ్చాత్య కవితా ధోరణులు అన్న అంశంలో భాగంగా ఇంతకుముందు డాడాయిజం గురించి మనం చెప్పుకున్నాం. దాని తర్వాత సర్రియలిజం గురించి మీకు రేపటి వీడియోలో నేను అందిస్తున్నాను, ఆగస్టు 15వ రోజు. ఓకే, అంతవరకు సెలవు. నమస్తే.